అతడు లోపలికి వచ్చి తలుపు వేసి దుర్గా అంటూ ఆమెను బలంగా కౌగిలించుకుని గాలిలోకి ఎత్తేశాడు. ఏమిటండి ఈ సినిమా ఆవేశం? మందలించింది దుర్గా. ఏమిటో దుర్గా, ఒక్కరోజు నీకు దూరమయ్యానంటే ఏమిటో పిచ్చెత్తినట్లుంటుంది నాకు అన్నాడు మూర్తి. ఇప్పుడిలా అంటున్నారు, కానీ మీరు నన్ను ఒక్కరోజు కూడా చూడకూడదనుకునే రోజు ముందున్నదని నా అనుమానం అంది దుర్గా. ఛీ, అలాంటి మాటలనొద్దు అన్నాడు మూర్తి. ఏమండి, మీకు నా మీద పూర్తి నమ్మకమే కదూ అంది దుర్గ దిగులుగా. అదేమిటి, నీకలాంటి అనుమానం ఎందుకు వచ్చింది? ఏదో వ్యవహారం ముందున్న విషయం బుర్రలోకెక్కటం వల్ల మూర్తికి మూడు మారింది. ముందలా దూరంగా కూర్చోండి, మీకు విచిత్రం చూపిస్తాను అంది దుర్గ. మూర్తి వేరే సోఫాలో కూర్చున్నాడు. దుర్గ ఓ ఫోటోతో అతడి ముందుకు వచ్చి ఇది చూడండి అంటూ అతడికి అందించింది. మూర్తి ఆ ఫోటోను అందుకుని చూసి ఆశ్చర్యపోయి వారెవా అని ఫోటోను ముద్దు పెట్టుకుని హౌ డిడ్ యూ డూ దిస్ అన్నాడు. యువర్ ఇంగ్లీష్ ప్లీజ్ అంది దుర్గ. నా ఇంగ్లీషు తప్పు పడితే నీకు ఇంగ్లీషు రాదని అర్థం, కానీ నాకింత మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలని నీకెలా బుద్ధి పుట్టింది అన్నాడు మూర్తి ఉత్సాహంగా. దుర్గకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. మీరు ఆ ఫోటోను చూసి ఆనందిస్తున్నారు, కానీ ఆ ఫోటో ఎలా వచ్చింది అని ఆలోచించటం లేదు అంది. మూర్తి ఉలిక్కిపడ్డాడు. క్షణంలో అతడి ముఖం గంభీరంగా అయిపోయింది. అవును, ఈ ఫోటో ఎలా తీయగలిగావు? నేను తీయలేదు, ఇది నాకు చేరింది అంది దుర్గా. వాట్ అన్నాడు మూర్తి. ఈ ఫోటోను మీ స్నేహితుడొకడు నాకిచ్చి ఇప్పుడు నీ చరిత్ర నాకు తెలిసిపోయింది, మర్యాదగా నాకు లొంగిపో అన్నాడు అని దుర్గ ఏడ్చేసింది. మూర్తి ఆమెను ఓదార్చలేదు. అతడికి బుర్ర పనిచేస్తున్నట్లు లేదు. ఆ ఫోటో ఇతరుల ద్వారా తన భార్యకు చేరిందనగానే మొట్టమొదటిగా అతడికి స్ఫురించినది మరో మగాడు ఆ ఫోటో చూశాడని. అసలేం జరిగింది దుర్గా? జరిగింది మీకు చెప్పానుగా అంది దుర్గా. ఎవరా స్నేహితుడు అన్నాడు మూర్తి. ఆ స్నేహితుడి పేరు తెలుసుకుని ప్రయోజనం లేదు, తప్పు అతడిది కాదు అంది దుర్గా. అది సరే, అసలు ఇలాంటి ఫోటో తీయించుకోవాలన్న సరదా నీకెందుకు కలిగింది? అదోలా అన్నాడు మూర్తి. అలాంటి సరదా నాకు కలుగుతుందన్న అనుమానం మీకుందా అంది దుర్గ దీనంగా. పోనీ ఇలాంటి ఫోటో తీయించుకోవలసిన పరిస్థితులు ఎలా వచ్చాయి అన్నాడు మూర్తి. ఆ ఫోటో నాదే అని మీరు అనుకుంటున్నారా అంది దుర్గా. అంటే ఆ ఫోటో నాది కాదు దుర్గా, ఈ ఫోటో నీదైనంత మాత్రాన నిన్ను నేను వదిలిపెట్టను, కానీ నన్ను మోసం చేయాలనుకుంటే మాత్రం సహించలేను అన్నాడు మూర్తి చిరుకోపంతో. మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం ఉంటే ఈ ఫోటో మీకు చూపించేదాన్ని కాదు, మీ స్నేహితుడికి మీకు తెలియకుండా లొంగిపోయి ఉండేదాన్ని అంది దుర్గా. మరి ఇన్నాళ్ల మీ సాహచర్యంలో మీ మీద ఏర్పడిన నమ్మకంతో నేను ఈ ఫోటోను మీకు చూపించాను, సావధానంగా ఆ ఫోటోను పరిశీలించండి అంది దుర్గా. నా బుర్ర పనిచేయటం లేదు అన్నాడు మూర్తి. పోనీ నేను చెబుతాను అంది దుర్గా. మూర్తి నిస్సహాయంగా వెనక్కి వాలిపోయాడు. ఫోటోలో నా చెవులుకున్న రింగులు చూశారా అంది దుర్గా. మూర్తి ఫోటోను చూశాడు. ఆ రింగులు చూడగానే అతడి బుర్రలో ఏదో తడుక్కుమంది. ఇవి ఇవి కమల రింగులు కదూ అన్నాడతను. అతడికి ఒక్కసారి గతం గుర్తుకు వచ్చింది. కొద్ది నెలల క్రితం మూర్తి మరదలు కమలమూర్తి ఇంటికి వచ్చింది. కమల గురించి దుర్గ మూర్తిని తరచుగా మేలమాడుతుంటుంది. కమలను చూశాక దుర్గకు ఆమెపైన ప్రేమ పుట్టుకు వచ్చింది. కమల చాలా అమాయకురాలు, మాయామర్మం తెలియని మనిషి. కమల ఓ కొత్త డిజైన్ రింగులు పెట్టుకుంది. అలాంటివి దుర్గ ఎక్కడా చూడలేదు. చాలా బాగున్నాయి అని పదే పదే ఆమె మెచ్చుకుంటే పోనీ నువ్వు తీసేసుకో అంది కమల. రింగులు బాగున్నాయి కాబట్టి బాగున్నాయన్నాను, కానీ నాకు అవి పెట్టుకోవటం ఇష్టముండదు. నీ ముఖానికి అవి ఎంతో అందాన్నిచ్చాయి అంది దుర్గా. రింగులు నీ ముఖానికి నప్పుతాయి, నిజానికి నాకంటే నువ్వే అందమైన దానివి అంది కమల. దుర్గ ఎంత వద్దన్నా ఒప్పుకోలేదు కమల. కనీసం ఒక్క పూటైనా పెట్టుకోమని బలవంతం చేయటం వల్ల దుర్గకు వాటిని ధరించక తప్పలేదు. ఆ రోజంతా ముగ్గురు కలిసి తిరిగారు. ఆ రాత్రే కమల వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు దుర్గ ఆమె రింగులు ఆమెకు తిరిగి ఇచ్చేసింది. జీవితంలో ఒకే ఒక్కసారి కొద్ది గంటల సేపు ధరించాను ఆ రింగులు. ఆ కొద్ది గంటల్లోనూ కొన్ని క్షణాలు కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిన గుర్తులేదు. మనం పూర్తిగా కలిసి ఉన్నామని జ్ఞాపకం అంది దుర్గ. అవును, నాకు అలాగే గుర్తు, కానీ అన్నాడు మూర్తి. అటువంటప్పుడు ఈ రింగులలో ఇలాంటి ఫోటో దుర్గకెలా సాధ్యపడింది? మీరు ఫోటోని శ్రద్ధగా గమనించండి, అది నాది కాదు అంది దుర్గ. అంటే అన్నాడు మూర్తి.
మోకాలుకు కాస్త పైగా కుడికాలు మీద నాకు పొడవాటి నల్లటి మచ్చ ఉన్న విషయం మీరప్పుడే మర్చిపోయారా? ఈ ఫోటోలో అది లేదు. అవును అన్నాడు మూర్తి. కానీ అతడికి వెంటనే ఏదో స్ఫురించింది. మచ్చల్ని పోగొట్టడం ఫోటోగ్రాఫుల్లో పెద్ద కష్టం కాదు అన్నాడు. అంటే ఇది ఫోటోగ్రాఫిక్ ట్రిక్ అంటారా? అంది దుర్గా. కావచ్చు అన్నాడు మూర్తి. అటువంటప్పుడు ఈ ఫోటోగ్రాఫే ఒక ట్రిక్ అనుకోవచ్చుగా. అంటే మీరు నన్ను నమ్ముతున్నారు కాబట్టి మరో రకంగా ఆలోచిద్దామనుకుంటున్నాను అంది దుర్గా. భార్యాభర్తలిద్దరూ ఆలోచనలో పడ్డారు. పోనీ ఇది నీ ఫోటో కాదనుకుందాం. నీకులాంటి అమ్మాయి మరొకతే ఉండి ఉండాలి. నీకు కవల సోదరి ఉన్నదా అన్నాడు మూర్తి. నాకు కవల సోదరి లేదు. ఉన్నా ఇలాంటి ఫోటో తీయించుకోదు దృఢంగా అన్నది దుర్గా. మరైతే ఈ ఫోటో ఎలా తయారైందంటావు? ఒక క్షణం గదిలో నిశ్శబ్దం. ఈ ఫోటోను నాకు ఇచ్చిన మీ స్నేహితుడి వద్దకు వెళ్ళండి. అది అతడెలా సంపాదించాడో తెలుసుకోండి అంది దుర్గా. వాడెవడో చెప్పు అన్నాడు మూర్తి. వెంకట్ చెంప చెల్లుమంది. అతడు కోపంగా, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ మూర్తి అన్నాడు. నీ స్నేహితుడి భార్యతో ఎలా మసలాలో తెలియనందుకి నాన్సెన్స్ నీకు తప్పనిసరి అయింది అన్నాడు మూర్తి. అయితే నీ భార్య నిన్ను పంపిందన్నమాట అన్నాడు వెంకట్. నా భార్య నన్ను పంపలేదు. నాకు చెప్పింది. నేను వచ్చాను. ఓ, చెబితే వచ్చావన్నమాట. అయితే ఆమె నీకు అంతా చెప్పలేదా? నా భార్యకు నాకు మధ్య రహస్యాలు లేవు. ఆమె నాకు అంతా చెప్పింది. అన్నీ చెప్పింది. ఓ, అయినా ఆమె తప్పు నువ్వు తెలుసుకోలేదన్నమాట. మూర్తి నవ్వి, డియర్ ఫ్రెండ్, తప్పు చేసిన వాళ్లకు చేయని వాళ్లకు ఓ తేడా ఉంటుంది. ఉదాహరణకు నువ్వు తప్పు చేయలేదనుకో, నేను నిన్ను లెంపకాయ కొట్టగానే నువ్వు నన్ను కొట్టి ఉండేవాడివి అన్నాడు. ఆల్ రైట్, ఇప్పుడు నీ భార్య నీ నుంచి దాచిన రహస్యం నేను చూపిస్తానుండు అన్నాడు వెంకట్. నీకు ఆ శ్రమ అవసరం లేదు. నువ్వు చూపించదలుచుకున్నది ఈ ఫోటోయేననుకుంటాను అన్నాడు మూర్తి. వెంకట్ తెల్లబోయి ఆ ఫోటో అందుకుని, ఇది 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 నీకెలా వచ్చింది అన్నాడు. మూర్తి గంభీరంగా, నాకు నా భార్యకు మధ్య రహస్యాలు లేవు అన్నాడు. ఈ ఫోటో చూశాక కూడా ఇంకా నువ్వు ఆమెను భార్య అనుకుంటున్నావా? నీకు తెలియదేమో, ఈ ఫోటోలో ఆమె నాకు భార్య కాదు. మరి ఆమె ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఫోటో నీకెలా వచ్చిందో నేను తెలుసుకోవాలి. ఉన్నట్లుండి వెంకట్ పకపక నవ్వి, అర్థమైంది, నన్ను మభ్యపెట్టి ఈ ఫోటో నెగిటివ్ సంపాదించాలని చూస్తున్నావన్నమాట. అలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నెగిటివ్ నా దగ్గర లేదు అన్నాడు. మూర్తి సీరియస్గా మిత్రుడి వంక చూసి, నువ్వు నాకు చాలా పెద్ద ద్రోహం తలపెట్టావు. మన స్నేహాన్ని కూడా మరిచి నా భార్య జోలికి రావాలనుకున్నావు. ఆమె ఎటువంటిదైనా భరించవలసిన వాడిని నేను. ఈ ఫోటో నీ కళ్ళబడగానే నీవు ఆమె వద్దకు కాక నా వద్దకు రావాల్సింది అన్నాడు. వెంకట్ తడబడి, ఈ ఫోటో నీకు నీ భార్య ఇచ్చిందా అన్నాడు. అవును, ఇది నేను ఊహించిన విషయం అన్నాడు వెంకట్. నువ్వు ఊహించినది ఇంకొకటి ఉంది. ఆ ఫోటోలో ఆమె నా భార్య కాదు. వాట్? చెప్పు, ఈ ఫోటో నీకెలా వచ్చిందో చెప్పు. వెంకట్ గుర్తు చేసుకుంటున్నాడు. సార్, ఈసారి అద్భుతమైన ఫోటో తెచ్చాను. ఏది అన్నాడు వెంకట్ ఆతృతగా. డబ్బిస్తేనే చూపిస్తాను అన్నాడు ఆ యువకుడు. నేనెప్పుడైనా నిన్ను మోసం చేశానా అన్నాడు వెంకట్. మోసం గురించి కాదు సార్, ఈ ఫోటోలు చూడటానికే కొంత ఛార్జీ ఉంటుంది అన్నాడు ఆ యువకుడు. వెంకట్కి ఆ యువకుడికి ఇది మామూలే. అతడు అందమైన అమ్మాయిలను నగ్నంగా అసభ్యంగా ఫోటోలు తెస్తుంటాడు. వెంకట్కు అలాంటి ఫోటోల సేకరణ ఇష్టం. వెంకట్ లక్షాధికారి, విలాసపురుషుడు. అతడి ఆల్బం నిండా ఎందరో నగ్న సుందరీమణులున్నారు. అతడు ఎన్నిక చేసుకుని ప్రత్యేక స్థలాలకు కాల్ గర్ల్స్ని పిలిపించుకుంటాడు. తన ఆల్బంను వారితో కలిసి చూడటమో, ఆల్బంలో విధంగా తన ముందు ప్రవర్తించటమో అతడి హాబీ. అయితే అతడు గమనించిన విచిత్రం ఒకటి ఉన్నది. కాల్ గర్ల్స్ బాగా చదువుకున్నవారు, సంస్కారం ఉన్నవారు, డబ్బు కోసం ఈ వృత్తిని చేపట్టిన వారు ఎక్కువ. వారిలో చాలామంది అతడి కోరికను పూర్తిగా తిరస్కరించేవారు. కొంతమంది అంగీకరించినా పూర్తిగా అంగీకరించిన వారు బాగా తక్కువ. వాళ్ళు అనేదేమంటే, డబ్బు కోసం మరీ ఇంత నీచానికి దిగజారిపోవటం మా వల్ల కాదు. శృంగారానికి కూడా సభ్యత ఉంది. అసభ్య శృంగారానికి సిద్ధపడటం మా వల్ల కాదు. మనం ఇద్దరం ప్రేమికుల్లా 1 గంటసేపు ఇక్కడ గడపటానికి అభ్యంతరం లేదు, కానీ ఇలా కాదు అని. అతడు కోరిన విధంగా ఫోటోలు తీయించుకోవటానికి ఒక్కరంటే ఒక్కరు కూడా అంగీకరించలేదు. వెంకట్ మనసులో అదో కోరికగా మిగిలిపోయింది. ఆ ఫోటోలోని యువతులు మరీ దిగజారిన వారని అతడికి నమ్మకం ఏర్పడింది. అందుకే వారిని వెతుకుని పిలిపించుకోవాలన్న అతడికి భయంగా ఉండేది.
ఆ యువకుడి చేతిలో 200 పెట్టి ఫోటోను చూపమన్నాడు వెంకట్. ఫోటోను చూడగానే అతడి శరీరం జలధరించింది. ఫోటోలో యువతి ఎంత అసభ్యంగా ఉన్నదో ఆమె అంగసౌష్ఠవం అంత ఆకర్షణీయంగా ఉన్నది. అయితే ఆమె ముఖం స్థానంలో నల్లగా ఉన్నది. ఇది అతడికి కొత్త కాదు. ముఖం లేదే అన్నాడు వెంకట్. ఈమె చాలా మర్యాదైన కుటుంబం మనిషి. మా వ్యాపారం దృష్ట్యా ఆమెకు మాట ఇచ్చాను, ఫోటోల ముఖం బయల్పడనీయమని. ఇదో పెద్ద వ్యాపార రహస్యమని వెంకట్కు తెలుసు. నలుపు చేస్తారు. చాలామందికి ముఖంతో పని ఉండదు. కేవలం శరీరం ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు కొంటారు. అయితే వెంకట్కు అలా నచ్చదు. ముఖం కనబడాలి. ముఖం కనబడకపోయినా ఆ శరీరానికి అర్థమేమున్నదని అతడి భావన. నాకు ఆ ఫోటో కావాలి, ముఖంతో సహా. సారీ సార్, సాధ్యపడదు. 1000 రూపాయలు ఇస్తాను. వెంకట్ అనుమానం ఏమిటంటే ఆ యువతి కురూపి అయి ఉండాలని. ఆమె అందంగా కనుక ఉంటే ఎలాగైనా ఆమె వివరాలు సంపాదించి తన వద్దకు రప్పించుకోవాలి. ఆమె మర్యాదైన కుటుంబానికి చెందినదని ఆ యువకుడు అంటున్నాడు. అదే నిజమైతే తన కోరిక తీరినట్లే కదా. 1000 రూపాయలంటున్నాడు కాబట్టి ప్రయత్నిస్తాను అన్నాడు ఆ యువకుడు. సాధారణంగా ఫోటోకు 300-400కు మించి ఎవ్వరూ ఇవ్వరతడికి. అప్పుడు ఈ ఫోటో తెచ్చాడు. చూసి ఆశ్చర్యపోయాను. కాల్ గర్ల్స్ కూడా అంగీకరించని ఈ ఫోజు చూశాక నా మనసెలా పనిచేస్తుందో నువ్వు ఊహించలేవా అన్నాడు వెంకట్. జరిగిన దానికి నిన్ను నేను తప్పుపట్టాను. ఆ వెధవను చూపించు. ఏమనుకున్నాడో వెంకట్ అంగీకరించాడు. ఏమిటి సార్, కొత్త ఫోటోలు ఏమైనా కావాలా అంటూ ఆ యువకుడు అక్కడికి వచ్చాడు. మూర్తి ఆ యువకుడిని చూశాడు. చూడగానే అతడి బుర్రలో తళుక్కున మెరిసింది. ఆ యువకుడు అతడికి బాగా గుర్తున్నాడు. ఆ రోజు తన మరదలు, భార్య ముగ్గురు సినిమా హాల్ ముందున్న లాన్లో తిరుగుతుండగా, సార్ మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు, నన్నొక్క ఫోటో తీయనివ్వండి సార్ అన్నాడా యువకుడు. మేమెలా ఉంటే నీకెందుకు అన్నాడు మూర్తి. ఫోటోగ్రఫీ నా హాబీ సార్, అదే నా వృత్తి కూడా. మంచి ఫోటోల కోసం రోడ్లమ్మట తిరుగుతుంటాను. మీ ఫోటోలు నాకెంతగానో ఉపయోగపడతాయి ఆర్థికంగా. ప్రతిఫలంగా మీకు 2 కాఫీలు ఇచ్చుకోగలను అని కాళ్ళ వెళ్ళపడ్డాడు. ఆ యువకుడు వారి అందాన్ని, జంటను విపరీతంగా పొగిడాడు. ఆ జంటతో కలిసి మరదలు కూడా ఫోటో తీయించుకోవాలని సరదా పడింది. ఉత్తనే ఫోటో వస్తున్నదని అంతా కక్కుర్తిపడ్డారు. ఆ తర్వాత అడ్రస్కు వచ్చి ఫోటో కాఫీలిచ్చి మరీ వెళ్ళాడు ఆ యువకుడు. ఒకసారి అంతా గుర్తుకు రాగా మూర్తికి ఆవేశం వచ్చింది. చట్టుకున్న యువకుడి ముందుకు వచ్చి, ఏయ్ నేను గుర్తున్నానా అని అడిగాడు. వాడిలా ఎంతమందిని చూశాడో కానీ మూర్తి వాడికి గుర్తులేదు. మీరెవరు సార్ అన్నాడు. ఒకసారి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి పొగిడి మా ఫోటో తీశావు. ఇప్పుడు నా భార్య తలకాయని ఫోటోలో ఎవరికో అతికించావు. ఏమిటి సార్ మీరనేది? చెబుతాన్రా అంటూ మూర్తి ఆవేశంగా డొక్కలో తన్నాడు. మూర్తి, తప్పు నీలో ఉంచుకుని వాడి మీదెందుకు విరుచుకుపడతావు అన్నాడు వెంకట్. తప్పు నాలో లేదు, వీడిలోనూ లేదు. వీడిలాంటి వాళ్ళను ప్రోత్సహించే నీలోనూ ఉంది. మీ ఇద్దరి కారణంగా ఓ అమాయకురాలి జీవితం సర్వనాశనమైపోయేది. ఇలా ఇప్పటికి ఎంతమంది అమాయకురాండ్ర జీవితాలు నాశనమైపోయాయో అన్నాడు మూర్తి. ఏమిటి నువ్వనేది? ఆ ఫోటోలో నా భార్య ధరించిన రింగులు ఆమె జీవితంలో ఒకే ఒక్కసారి కొద్ది గంటల సేపు ధరించింది. అంతసేపు నాతోనే ఉన్నదామే. ఆ సమయంలోనే వీడు మా జంటకు ఫోటో తీశాడు. ఆ ఫోటోను మరొకందుకు ఉపయోగించుకుంటాడని నాకు తెలియదు. ఇందులో తలను తీసుకెళ్లి మరో ఆడదాని శరీరానికి అతికించాడు అన్నాడు మూర్తి. వెంకట్ ముఖం గంభీరంగా అయిపోయింది. నిజమా అన్నాడతడా యువకుడిని తీవ్రంగా చూస్తూ. యువకుడు వెంటనే ఒప్పుకోలేదు. మర్యాదగా నువ్వు నిజం ఒప్పుకోకపోతే నిన్ను పోలీసులకు అప్పగించేస్తాను. ఆ తర్వాత వాళ్ళు రంగంలోకి దిగి వాళ్ల పద్ధతులు ఉపయోగించి నీ వ్యవహారం మొత్తం బయట పెడతారు అన్నాడు వెంకట్. పోలీసుల్ని రంగంలోకి దించవద్దు సార్, నిజం చెబుతాను అన్నాడా యువకుడు. అమాయకులైన ఆడవాళ్లను మాయమాటలతో మభ్యపెట్టి ఏకాంతానికి తీసుకువెళ్ళి అప్పుడు వాళ్లను బెదిరించి అసభ్యకరంగా ఫోటోలు తీసి విలాస పురుషులకు అమ్మటం అతని వ్యాపారం. ఆడపిల్లలను ఆకర్షించటానికి ఫోటోలు తీయటానికి ఆ యువకుడి అందం ఉపయోగపడుతున్నది. వెంకట్ వాడిని ఆ చంపా ఈ చంపా వాయించి, దుర్మార్గుడా, ఇంతకాలం నువ్వు నీచ ప్రవృత్తి గల ఆడవాళ్ల నుంచి ఈ ఫోటోలు తీసుకుంటున్నావనుకున్నాను. కానీ వారిని వేధించి క్రూరంగా బాధపెట్టి ఈ పని చేస్తున్నావని నేననుకోలేదు అన్నాడు. ఏ ఆడది తనకు తానే ఇలాంటి పనులకు ఒప్పుకోదని నీకు తెలియకపోవటం విచారించవలసిన విషయం వెంకట్ అన్నాడు మూర్తి. తర్వాత అతడు ఆ యువకుడి వంక తిరిగి, ఫోటోలు తీశావు సరే, ఆ తర్వాత తలలు మార్చటమెందుకు? అదే వ్యవహారాన్ని ఇంతవరకు తెచ్చింది
అన్నాడు. యువకుడు మౌనంగా తల వంచుకున్నాడు. అడిగిన దానికి బదులు చెప్పు అన్నాడు వెంకట్. చెబితే మీకు ఆవేశం పెరిగిపోతుంది అన్నాడా యువకుడు. అతడు రామం. చెప్పకపోతే ఆవేశం ఇంకా పెరిగిపోతుంది అన్నాడు మూర్తి. ఆ ఫోటోలు అప్పుడే యవ్వన ప్రాంగణంలో అడుగుపెట్టిన మొగ్గల్లాంటి యువతులవి. ఆ మొగ్గలి పరిస్థితికి తట్టుకోలేరు. ప్రపంచంలోని విషాదమంతా గూడు కట్టుకుని ఉన్న ఆ ముఖాలు ఎటువంటి వారికైనా హృదయ విదారకంగా ఉంటాయి. అందుకే నవ్వుతూ కలకలలాడుతూ ఉన్న ముఖాన్ని ఆ శరీరానికి అతికించటం జరుగుతున్నది. రామం ఇంకా తన మాటలు పూర్తి చేయకుండానే, మూర్తి, ముందు పవిత్రమూర్తి అయిన నీ భార్య పాదాల మీద పడి క్షమార్పణ అడిగే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. పద ప్లీజ్ అన్నాడు. నా భార్య సచ్చేలతపైన నాకు నమ్మకమున్నది. అయితే ఈ ఫోటోల వల్ల ఇంకా ఎంతమంది ఆడవాళ్ళు నష్టపోతున్నారో ముందు వీడి సంగతి పట్టేదాకా నాకు స్థిమితముండదు అన్నాడు మూర్తి. ఎవరండి మీరు అన్నది సుభద్రమ్మ. అమ్మా, రామం మీ అబ్బాయే కదూ అన్నాడు మూర్తి లోపలకు అడుగు పెడుతూ. అవును, ఏం వాడికేమైంది అంది సుభద్రమ్మ కంగారుగా. ఏమీ కాలేదు, మీవాడు మంచి ఫోటోగ్రాఫరు, మిమ్మల్ని అభినందించి పోదామని వచ్చాను అన్నాడు మూర్తి. సుభద్రమ్మ కళ్ళు మెరిశాయి. వాడికి చదువుకునే రోజుల్లో కూడా ఫోటోగ్రఫీలో ప్రైజులొచ్చేవి బాబు. ఏటొచ్చి వాడికి స్వంత కెమెరా లేదు. వాళ్ళని వీళ్ళని అడిగి తెచ్చుకునేవాడు. అంతా అనేవారు స్వంత కెమెరాయే ఉంటే వీడింకా గొప్పవాడైపోతాడని. ఆ గొప్పతనం మీకు కళ్ళారా చూపిద్దామని వచ్చాను అంటూ మూర్తి ఆమెకు కవరు అందించాడు. సుభద్రమ్మ ఆతృతగా కవర్ అందుకుని అందులోని ఫోటోలు తీసి చూసి ఏదో ఉపద్రవం వచ్చినట్లు కెవ్వుమని అరిచింది. వెంటనే ఆమె చేతి నుంచి ఆ ఫోటోలు జారిపోయి ఇల్లంతా పడ్డాయి. ఇది మీ కొడుకు ప్రతాపం అన్నాడు మూర్తి జరిగిన కథంతా చెప్పి. ఏడివాడు అంది సుభద్రమ్మ ఆవేశంగా. సరిగ్గా అప్పుడే వెంకట్ రామం గదిలో అడుగుపెట్టారు. వెంటనే సుభద్రమ్మ లేడి మీదకు దూకిన సింహంలా కొడుకు మీద పడింది. ఇష్టం వచ్చినట్లు అతగాన్ని కొట్టి చేతుల్లో శక్తి అయిపోగా నీరసంగా కూలపడి, నిన్ను చావుగొట్టడానికి భగవంతుడు నాకు మరింత శక్తినిచ్చి ఉంటే ఎంత బాగుండేది అంది. రామ మౌనంగా అన్నీ భరించాడు. ఎందుకు చేశావురా ఈ పని అంది సుభద్రమ్మ. రామ మాట్లాడలేదు. చెప్పరా ఆమె అరిచింది. నీకోసం అన్నాడు రామం. తల్లి అతన్ని అష్టకష్టాలు పడి పెంచింది. ఆమెను అష్టైశ్వర్యాలలో ముంచెత్తాలని అతడు అడ్డదారులు తొక్కాడు. ఓరి దౌర్భాగ్యుడా, నేను నిన్ను పెంచి పెద్ద చేయటానికి అష్టకష్టాలు పడకుండా అడ్డదారులు తొక్కి ఉంటే ఈరోజు నువ్విలా నలుగురిలో తలెత్తుకుని తిరిగుండేవాడివా? పరాయి ఆడదాన్ని గౌరవిస్తేనే తల్లిని గౌరవించినట్లు, ఆడదాన్ని నీచంగా చూస్తే నువ్వు నీకన్నా తల్లినే నీచంగా చూసినట్లు. ఆడదాన్ని గౌరవించని కుటుంబం నాశనమైపోతుంది. ఆడదాన్ని అవమానించాలనుకునే సమాజం సర్వనాశనమైపోతుంది. ఒక ఆడది ఎంతలా గౌరవించబడుతున్నది అన్నదాన్ని బట్టేరా ఒక సమాజపు విలువ అంచనా వేయబడేది అంది సుభద్రమ్మ. నన్ను క్షమించమ్మా అన్నాడు రామం. క్షమించు అని ఒక్క ముక్క అంటే నువ్వు చేసిన తప్పులు సరిదిద్దబడతాయా అంది సుభద్రమ్మ. మరి నేనిప్పుడేం చేయనమ్మా అన్నాడు రామం దిగులుగా. అప్పుడు సుభద్రమ్మకు శోభ గుర్తుకు వచ్చింది. ఆమె మూర్తి వంక అభినందన పూర్వకంగా చూసి, బాబు, నీది చాలా గొప్ప మనసు. అందువల్లనే మా వాడిటువంటి చీడ పురుగులున్నా నువ్వు నీ భార్యను అనుమానించలేదు. కానీ అంతా నీకులా ఉండరు. ఓ అమ్మాయి బ్రతికిలాగే అన్యాయమైపోయింది. ఆమె ఇప్పుడు వేశ్యావృత్తిని చేపట్టింది. అందుకు కారణం మావాడేనని నాకిప్పుడు అర్థమవుతున్నది. ఆ పిల్లను నా ఇంటి కోడలుగా ఆహ్వానిస్తాను అంది. రామం మాట్లాడలేదు. వెంకట్ మూర్తి ఇంట్లోంచి బయటపడుతూ ఆ తల్లి బహు దొడ్డది, ఇలాంటి ఇంట్లో ఉండతగ్గది కాదు అనుకున్నారు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.